నమస్తే అభిరుచి ఆన్ వీల్స్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకోవడానికి అభిరుచి ఆన్ వీల్స్ హైదరాబాద్ సమీపంలోని పండ్లగూడ వచ్చేసింది. మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా కూడా చాలా హుషారుగా రెడీగా ఉన్నారు. ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి ఈరోజు దీపావళి సందర్భంగా మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ కూడా చాలా చక్కగా ముస్తాబాయ్ వచ్చేసారు, మంచి మంచి వంటలు చేయడానికి, చిట్కాలు చెప్పడానికి. అలాగే మన జడ్జెస్ కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యారు అండ్ మంచి జడ్జిమెంట్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ అలాగే ఈ రోజు దీపావళి స్పెషల్ గా ఒక సర్ప్రైజ్ కూడా ఉంది చక్కగా ప్రేక్షకులకి, మన ఇక్కడ ఆడియన్స్ అందరికీ కూడా. అదేంటంటే ఇద్దరు స్పెషల్ గెస్ట్లు రాబోతున్నారు. దీపావళి సందర్భంగా వచ్చి చక్కగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే ఇక్కడ మన పార్టిసిపెంట్స్ చేసే వంటలన్నీ కూడా చక్కగా టేస్ట్ చూస్తారు, దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ టేస్ట్ చూస్తారు. మరి వాళ్ళ ఆ వంటలు ఏంటో, ఆ గెస్ట్లు ఎవరో అన్ని తెలుసుకోవాలంటే ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి. మొదలు పెట్టేద్దామా? స్టార్ట్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, రెండు వెరైటీ వంటలతో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే రెడీగా ఉందండి. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చూసే ముందు ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళని ఇన్వైట్ చేసేద్దాం. ఆ గెస్ట్లు ఎవరంటే అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయమై మనందరినీ ఎంతగానో నవ్వించి ఆ తర్వాత కూడా మంచి మంచి క్యారెక్టర్స్ లో మనకు కనిపించిన అవసరాల శ్రీనివాస్ గారు. అలాగే ఇంకొక అందమైన అమ్మాయి కూడా వస్తుందండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అలాగే లవ్ ఫెయిల్యూర్ ఫేమ్ ధన్య కూడా. గార్జియస్ అండ్ టాలెంటెడ్ ధన్య. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. yes, శ్రీనివాస్ గారు, ధన్య, ప్లీజ్ వెల్కమ్. హాయ్. సో ధన్య ఇలా శ్రీనివాస్ గారు యాక్చువల్లీ ఫస్ట్ బొకేలతో ఇన్వైట్ చేస్తారు, కానీ దీపావళి కాబట్టి సెలబ్రేట్ దీపావళి. హ్యాపీ దీపావళి మీ ఇద్దరికి కూడా. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు కలిసి హీరో హీరోయిన్లుగా చందమామలో అమృతం అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారండి. త్వరలో మన ముందుకు రాబోతోంది. సో గుండం గంగరాజు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఆ సినిమా విశేషాలతో పాటు మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ వంటలు కూడా ఎంజాయ్ చేద్దాం. సో మరోసారి మీ ఇద్దరికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ. ఓకే, మరి చూసారు కదండి మన సర్ప్రైజ్, అంటే మన గెస్ట్లు వచ్చేసారు. ఇంకా ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటా అని చూడాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ రోజు మన గెస్ట్ స్పెషల్ కాబట్టి మీరే ఓపెన్. సో ఇది మా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ తో ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఒక వంట చేస్తారు. సో రెండు రెసిపీస్ చేస్తారనమాట ఒక్కొక్కళ్ళుగా వచ్చి. సో ఫస్ట్ ఇందులో మీరు ఏముంది ఓపెన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చేస్తారు. బియ్యపిండి. ఓకే, రైస్ ఫ్లోర్. బియ్యపిండి అనేది నిజంగా ఈ రోజు పండగల ఇంగ్రీడియంట్, ఎందుకంటే పిండి వంటలు చాలా రకాలు చేసుకోవచ్చు. అవును, మెయిన్ గా పండగ ఏదొచ్చినా కూడా మనకి బియ్యపిండి అనేది చాలా ఎక్కువ వాడుతూ ఉంటాము. అటు హాట్ అన్ని కూడా బియ్యపిండితో చేసుకోవచ్చు కాబట్టి చూద్దాం దీపావళి స్పెషల్ గా మన ఆడియన్స్ ఎలాంటి వంటలు చేస్తారు ఈ రోజు. ఎవరు చేస్తారు? రండి. హాయ్. హాయ్, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ టు యూ. ఓకే, మన గెస్ట్లను కూడా విష్ చేస్తారా? yes, చేస్తారని చేయాలి కదా. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి. చూసారు కదా? అవునండి. ఓకే, ఆడియన్స్ స్పెషల్ లో ఫస్ట్ ఒకళ్ళు చేయాలి కాబట్టి ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు? తనేనా? మీ పేరేంటండి ఇంతకి? అంకిత. అంకిత. మీ పేరు? శ్రీకన్య. శ్రీకన్య. సో ఫస్ట్ అంకిత గారు చేయాలి. ఎందుకు? తన స్వీట్ చేస్తుంది. ఓ, మీరు అలా ఫిక్స్ అయ్యారా? సరే, పండుగ రోజు మనం కూడా స్వీట్ తో మొదలెడదాము. సరే, అంకిత గారు ఏం చేస్తారు? నేను బియ్యం పిండితోని రసగుల్లా అండి.
రసగుల్లా బియ్యం పిండితో చేయొచ్చా? వస్తుందా రసగుల్లా దాంతో? వస్తుందండి. ఓకే ఓకే అండి, మరి ముందుగా బియ్యపిండి రసగుల్లా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బియ్యపిండి రసగుల్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, పాలు 1 లీటర్, పంచదార 1/2 కిలో, బాదం తురుము కొద్దిగా. బియ్యపిండి రసగుల్లా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో అంకిత గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. ఫస్ట్ పాలు. దీంట్లో మనము ఆల్రెడీ తయారు చేసుకున్న కొబ్బరి పాలు 2 కలిపి మిక్సీ పట్టించిన పాలు, కొబ్బరి ముక్కలు పాలు కలిపి మిక్సీ పట్టాను అవి. అంటే అందులో కొన్ని కొబ్బరి పాలు కొన్ని పాలు ఉన్నాయి అన్నమాట. పచ్చి కొబ్బరిని పాలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి అంతే కదా. ఇదంతా వేసేనా? వేసేసి అదేంటి మళ్ళీ కొబ్బరి పౌడర్, పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి అని. నెక్స్ట్ ఇది ఇలాచి పోయండి. బేసిక్ గా అమృతం అంటే కూడా మనకి అన్ని మెయిన్ ఫుడే కదా. సో Yeah, మీ సినిమాలో మీరేం ప్రయోగాలు చేశారు? నేను కుకింగ్ కాదండి సినిమాలో. అదే మీరు హీరో కదా. కాదు, గల్లాపెట్టి దగ్గర కూర్చొని డబ్బులు తీసుకునేవాడిని. ఓ మీరు ఓకే. సో ఒక్క నిమిషం, ఈవిడ యాలకుల పొడి అండ్ అలాగే బాదం పొడి తురిమేశారు, అది కూడా వేసేసారు కదా. ఓకే. ఎన్ని డబ్బులు వచ్చినాయండి మీ మొత్తం మీ వంటలకి, అంటే మీ షెఫ్ చేసిన వాటికి? 2000 కోట్లు. పర్లేదా? 2000 కోట్లు. వెరీ నైస్. 2000 కోట్లు అసలు. నెక్స్ట్ షుగరా? షుగర్ డైరెక్ట్ చందమామ మీదకి వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఆ మాత్రం కావాలి బడ్జెట్. ఓకే. సో షుగర్ అంతా కరిగిపోవాలా? అవును. ఓకే. సో ఇంతకీ మీరేమన్నా మీ షెఫ్ చేసినవి టేస్ట్ చూసారా లేకపోతే ఓన్లీ అమ్మటమేనా? మా షెఫ్ ఏం చేయడండి, యాక్చువల్లీ షూటింగ్ ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. బయట నుంచి తెచ్చి చేసి లైక్ చేస్తారు. ఏదో స్పెషల్ గా చూపిస్తారు అనుకుంటే ఎలా? కాదు, నేను సీక్రెట్ మీరు ఏదో వేసేదాన్ని చెప్పాలి, లేకపోతే అక్కడ వేసే వాళ్ళకి మేము ఏదో మాట్లాడుతున్నాను మీరు వంట చేసేయకూడదు అలా గబగబా. ఏం వేసారు ఇప్పుడు? బియ్యం పిండి అండి. నేను కలుపుతుంటే మీరు ఉండరు కట్టకుండా మీరు వేసుకోండి. శ్రీనివాస్ గారు ఈరోజు మీరు వస్తున్నారు నాకు చెప్పలేదు, లేకపోతే నేను ఒక స్టూల్ వేసుకునేదాన్ని. దానికి మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుంది. మీరు ఉంటారంటే నేనే ఒకటి తెచ్చేవాడిని. అయ్యో, దాన్ని షూటింగ్ లో మీ పరిస్థితి కూడా ఇంతేనా? అవును. శ్రీనివాస్ కొంచెం ప్లీజ్ ఇలా. చిన్నప్పటి నుంచి నాకు చాలా కాన్ఫిడెన్స్, నేనే టాలు. అంతేనా? ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు కొంచెం చాలా ఇన్సెక్యూరిటీ. అంటే ఇంత పొడుగుండకూడదు యాక్చువల్ గా. అంత పొడుగున్న వాళ్ళతో మనం కంపేర్ కూడా డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు ఒక్కళ్ళు ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఎలా కనిపిస్తున్నారు. ఓకే, ఇది అయిపోయిందా? ఆఫ్ చేసేనా? మనం పాకం పట్టి. పాకమా? ఈ ప్యాన్ కావాలా? సో ఇప్పుడు దీనికి పాకమా? ఓకే, చూసుకోండి ఎంత వాటర్ కావాలో. చాలా. ఇప్పుడు దీంట్లో మనము షుగర్ యాడ్ చేద్దాం. సరిపోతుందా? ఆల్రెడీ మనం షుగర్ వేసాం కాబట్టి ఇది మనకి జస్ట్ ఇది కరిగి తీగ పాకం అయితే సరిపోతుంది కదా. ఓకే. సో తీగ పాకం అక్కడ పట్టాలి. ఈలోగా నువ్వు కబుర్లు చెప్తూ ఉండు, నేను వెళ్ళి ఒక మంచి మామిడి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ. మరి పలకరించి మంచి చిట్కా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. మరి మా కోసం మంచి మామిడి చిట్కా చెప్తారా? నా పేరు రమాదేవి గారు. చెప్పండి. మనము బొట్టు పెట్టుకుంటాం కదా, కుంకుమ పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది కదా. అవును, కొంతమందికి ఎలర్జీ రాకుండా అందులో ఆరతి కర్పూరం వేసి పెడితే పురుగు రాదు. ఓహో, కాబట్టి ఎలర్జీ కూడా రాదు. ఓకే 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 అమ్మా, చాలా మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే. సో గంగరాజ్ గారితో వర్క్ చేయటం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కదా. ధన్యవాదాలు. మీరంటే స్టార్ట్ చేయండి, లేడీస్ ఫస్ట్ కదా. యా, చాలా కొత్త ప్రయత్నం ఇది. అండ్ ఇండియాలో మొట్టమొదటిసారి వీఆర్ ట్రయింగ్ అ మూవీ ఇన్ స్పేస్ అనమాట. సో 100 years మూవీ సినిమా ఇన్ ఇండియా వీఆర్ సెలబ్రేటింగ్. సో ఇది ఒక ఇట్స్ అ న్యూ ట్రై ఇన్ ద 100th year అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. గంగరాజు సార్, హీస్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ అండ్ ఏదైనా ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. సో శ్రీనివాస్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. సాధారణంగా ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు చాలా సేఫ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు. కమర్షియల్ సినిమాలు ఇవైతే మనకి మనీ బ్యాక్ ఉంటుంది అనే వాళ్ళు. సో
అది మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా తక్కువలో చేస్తే పర్లేదు, కానీ ఒక భారీ ఎత్తున అంటే ఇండియాలో ఇప్పటి వరకు 1.5 hours CG ఉన్న సినిమా లేదు నాకు తెలిసి. సో అటువంటి అంత రిస్క్ని కేవలం తన ప్యాషన్తో ఆ సినిమా టేకప్ చేసి ఇది చేద్దామని ముందు అంటే రకరకాల మార్గాలు ఆలోచించిన తర్వాత ఫైనల్లీ హీ గాట్ ఇట్ మేడ్ అనమాట ద వే హీ వాంటెడ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే అలాంటి ప్రొడ్యూసర్ మనకున్నందుకు నాకు చాలా నిజం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలంటే ఖచ్చితంగా కొంచెం అలాంటి ఒక ప్రొడ్యూసర్ కావాలి. ఎందుకంటే ఇలా ప్రొడ్యూసర్ దొరకే ఇలాంటివి ఎన్ని మంచి సబ్జెక్ట్స్ మరుగున పడిపోయాయి మనకు తెలియదు కదా. సో ఇది అయిపోయినట్టేనా? మంజుష కూడా వచ్చింది. దా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దానికి లడ్డూలు చుట్టాలా? అవును. సో ఈ సినిమాలో మేము అంటే కొన్ని ట్రైలర్ కాదు పిక్స్ లో అలా చూస్తే చాలా హెవీ గెటప్ తో అలా కనిపిస్తుంది కదా, అదంతా వేసుకొని షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది సరదాగా, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ ఎలా ఎంజాయ్ చేశారు షూటింగ్? ఫిజికల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ మూవీస్ అండి ఇప్పుడు దాకా చేసిన వాటిలో. అండ్ ఎందుకంటే హాట్ సమ్మర్ లో వీఆర్ వేరింగ్ లైక్ 6 inch థిక్ సూట్ అనమాట. అది కూడా హెల్మెట్, బ్రీతింగ్ కూడా కష్టమే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక మూన్ మీద గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఎలాస్టిక్ రోప్స్ కట్టి దాని నుంచి వేలాడి తీసేవారు అనమాట. సో బట్ ద థింగ్ ఈస్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఏ బిగ్ ప్రాజెక్ట్, బిగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అన్న అంటే మైండ్ వాజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్, బాడీ అలసిపోయినా కూడా. ఓకే. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఆ పెద్ద వెయిట్ అంతా కూడా అంత కష్టం అనిపించదు కదా? అనిపించింది. సో ఇక్కడ ఇవి రెడీ కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ ఉండలను పాకంలో పెడదామా? జస్ట్ అలాగా మొత్తం తడిసేలాగా చుట్టేసి తీసేయడమేనా? అవును మ్యామ్. రెడీ అయిపోయినట్టేనా? అవును మ్యామ్. ఓకే. బాగా డెకరేట్ చేశారు చక్కగా బుల్లుబుల్లు ఏనుగుల్ని, దీపాలు. సో రసగుల్లా రెడీ. అవును మ్యామ్. ఓకే అండి, వెరైటీ స్వీట్ బియ్యపిండి రసగుల్లా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ బియ్యపిండి రసగుల్లా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బియ్యపిండి రసగుల్లా తయారు చేసే విధానం: పచ్చి కొబ్బరి ముక్కలు, పాలు కలిపి మిక్సీ పట్టి పచ్చి కొబ్బరి పాలు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బాదం తురుము, యాలకుల పొడి, పంచదార, బియ్యపిండి వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను పంచదార పాకంలో ముంచి తీసి సర్వ్ చేసుకుంటే బియ్యపిండి రసగుల్లా రెడీ. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. మరొక మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? కళావతి. కళావతి గారు బాగున్నారా? బాగున్నాను. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. ఏం చిట్కా చెప్తున్నారు? పిండి వంటలు. పిండి వంటలకు సంబంధించి చెప్పండి. పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ పొంగు వస్తుంటే పొంగు రాకుండా ఉండాలంటే ఆయిల్లో చింతపండు వేయాలి. ఓ, చిన్న ముక్కేస్తే సరిపోతుందా? బాగుందండి చిట్కా. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు CMR విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ వాళ్ళు చూసారు కదా, మన సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీ. సో శ్రీకన్య గారు రెడీయా? మీరేం వంట చేస్తారు? కారపూస చేస్తారు. స్వీట్ చేశారని మీరు హాట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఓకే, మరి కారపూస కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కారపూస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం కొద్దిగా, నువ్వులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా శ్రీకన్య గారు? సో ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ కలుపుకోవాలన్నీ. ఇది జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేయాలా? జ్యూస్ ఏం జ్యూస్? జ్యూస్ మిర్చి, పచ్చిమిర్చి జ్యూసా? పచ్చిమిర్చి, జీలకర్ర, మరి అల్లం ముక్కలు ఫస్ట్ మిక్సీ చేసుకొని దాని జ్యూస్ అంతా వడగట్టుకొని తీసుకోవాలి. ఓ, ఇది జ్యూసేనా? నేను నెయ్యేమో అనుకుంటున్నాను. ఓ సారీ. జ్యూస్ రెడీ కదా, ఇప్పుడు కలుపుకోవటమేనా? కలుపుకోవడం. ఇదిగోండి, ఫస్ట్ 1 కప్ బియ్యపిండి, నువ్వులు. మీకు హాట్ ఇష్టం అన్నారు కదా, అందుకనే. ఇందాక మనసు మార్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకోవాలనిపిస్తుంది. ఒక్క నిమిషం. నువ్వులు, ఉప్పు, కారం, కొంచెం వాము. ఆ జ్యూస్ ఎప్పుడు? జ్యూస్ ఇప్పుడు నేను వేస్తుంటాను, మీరు కలుపుకోండి. వేసేనా మొత్తం? కొంచెం. ఆల్రెడీ కారపొడి వేసారు కదా, మళ్ళీ పచ్చిమిర్చి, అల్లం అంత ఘాటు అది అవసరం? అది కారం పొడి కొంచెం కలర్ కోసం, వైట్ బియ్యపిండి కాబట్టి తెల్లగా వస్తుందని. వైట్ ఉండకుండా కొంచెం కలర్, కొంచెం వేసారా? వాటర్ కావాలా మీకు? వాటర్ పోసుకొని ముద్దలా చేసుకోండి. మామూలుగా మీరు దీవాలి
అంటే టపాసులు కాల్చుకోవడం ఇవన్నీ కామనే. లేదండి. శ్రీనివాస్ గారు యుఎస్ లో ఉండొచ్చు. మీరు వెరైటీ. మీరు యుఎస్ లో ఎన్నేళ్ళు ఉన్నారు? 7 years. అక్కడ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ ఏమి ఇలా పెద్ద పెద్ద బాంబులు ఇవి ఏం ఉండేవి కాదు, కాకపోతే ఇండియన్ కమ్యూనిటీ అంతా కలిసి అంత్యాక్షరి ఆడుతుండేవారు. అంత్యాక్షరి చాలా బోర్గా ఉంటుంది. అదే దీపావళి అంత్యాక్షరిగానే నేను అందుకే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. సో మరి ఇండియా వచ్చిన తర్వాత అయినా మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? చిన్నప్పుడు ఇండియా వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేవాడి, దీపావళి చేసుకున్నాను. కానీ చిన్నప్పుడు అంత ఎక్సైట్మెంట్ లేదు. ఇప్పుడు లేదా? యాక్చువల్లీ వంట వచ్చా అనే పదం ఈ మధ్య అబ్బాయిల కన్నా అమ్మాయిలను ఎక్కువ అడగాల్సి వస్తుంది. వంట వచ్చు అదే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ మధ్య అంటే యూఎస్ లో ఉన్న ఎక్కడ అబ్రాడ్కి వెళ్ళినా కూడా వంటలు స్వయంగా నేర్చుకోవడం, స్వయం పాకం అలవాటు అయిపోయింది అబ్బాయిలకి. యాక్చువల్లీ నేను వెరీ ప్యాషనెట్ అబౌట్ కుకింగ్. నాకు వంట చేయడం అంటే బాగా ఇష్టం ఉండేది. నాకు ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడండి, అతనికి నాకు ఒక రెస్టారెంట్ పెట్టాలని కోరుకుండేది. చందమామలో పెట్టారా? సో మీ ఇద్దరం ఎప్పుడు చేసినా మా ఇద్దరికే కాకుండా మొత్తం అక్కడ ఉన్న ఎవరెవరు ఉంటే వాళ్ళందరికీ పిలిచి ఈ రోజు మాకేం తెచ్చారు? మీకు బియ్య పిండితో రసగుల్లా. కాదండి, మీరు కారపూస అన్నారు, ఇదేంటి జంతికలకు ఇది పెట్టారు? అది రావట్లేదు. కారపూస వస్తుందో రాదని డౌట్ పడ్డారా? ఓకే ఓకే. అంటే కొంచెం లావు కారపూస, మరి సన్న కారపూస కాకుండా కొంచెం లావు కారపూస అన్నమాట. ఓకే, బాగా తుడిచానండి. మీరు మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నారు అలా. సో అతనికి మాకు రెస్టారెంట్ పెట్టాలని కోరుకుండేది. నేను వచ్చేసాను, అతను ఇంకా అదే ప్రయత్నం. సరే వేసేస్తారా? వేసేసాను. మంజుష, ఇది వేసి వేగేలోగా నువ్వు చిట్కా చెప్పించొచ్చేస్తావా? ఫైన్. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. మరో మంచి మావురి చిట్కా తెలుసుకోవడానికి గిఫ్ట్ నేను వచ్చేసాను. చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలత, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. వావ్, వెరీ గుడ్ శ్రీలత. హ్యాపీ దీవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మరి మా కోసం మంచి, థ్యాంక్ యూ సో మచ్. మరి మంచి చిట్కా చెప్తారా? ఓకే, మనం సాధారణంగా స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము. అవును. అలాంటప్పుడు పాలు పొంగకుండా ఉండాలంటే ఓకే, గిన్నె అంచులకి ఆయిల్ రాస్తే ఇంకా పాలు పొంగవు. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ వంటకం చేయడానికి మంచి బియ్య పిండితో పాటు మసిల్ పవర్ కూడా ఉండాలనుకుంటే మీరు ఏమైనా ట్రై చేస్తారా? తేలేచాసంగా ఉంటుంది. ఏమనుకోం మేము, చేయొచ్చు. కాదు మరి దాని మీద వేస్తే పాడైపోతుంది. దీని మీద కాదు, ఇది వేగిన తర్వాత ఒకటి స్పెషల్ గా. ఓకేనా? సో ఇందాక అబ్బాయిల కంటే అమ్మాయిలను ఎక్కువ అడగలన్నారు, ఇంతకీ మీ ఇద్దరికి వంట వచ్చారా? మేము బ్రహ్మాండంగా మీకు ఏం వంట కావాలి చెప్పండి. ఇది అయిపోయింది, కానీ జంతిక అన్నారు, కారపూస అన్నారు, ఇది చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు శ్రీనివాస్ గారు చూడండి ఎలా వేస్తారు. ఇలా రండి, ఇలా వచ్చేసేయండి. ముందుగా ఏం చేయాలంటే పిండి దాంట్లో పెట్టారా? మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ ఇలా చుట్టూ తిప్పండి సరిగ్గా. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ వీక్ గా ఉంటుంది, రైట్ హ్యాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అలా కాకుండా మనం లెఫ్ట్ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి. ఎలా చేయాలో నువ్వే చెప్పేస్తావా? ఉండు, అంతే అంతే, కరెక్ట్. అరే అలాగే ఇంకొక చుట్టూ చుట్టండి, ఇంకొకటి. ఓకే అంతే. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే పిండి కొంచెం ఫాస్ట్ గా విరిగిపోతుంది. పిండి కొంచెం రాజమౌళి గారి చూస్తే బాహుబలి సినిమా అంతేనా? బాగుంది. యాక్చువల్గా ఈ రోజు మనకి కొత్త కారపూస. శ్రీకన్య గారు ఎప్పుడు బియ్య పిండితోనే చేస్తుంటారా కారపూస? కాదా? ఓ ఈరోజు మేము బియ్య పిండి అనగానే మీకు అలా గుర్తొచ్చిందా? అంటే ఏ పిండి అంటే ఆ పిండితో చేస్తాం. ఆవిడ అలా ప్రిపేర్ అయ్యి వచ్చింది, ఏది ఇచ్చినా నేను అదే చేద్దామని. మేము ఏదైనా పప్పు కూర ఇచ్చినా చేసేస్తుండేవారు కాదు, మనం ఏదైనా పప్పు కూరగేస్తే చేసేవాళ్ళు కాదేమో. సరే తీసేనా? ఓకే, మొత్తానికి అలా కలిపి చూస్తే ఒక కారపూస చుట్ట అయినట్టుగా అనిపిస్తుంది అది. ఓకే ఓకే, చూడు చక్కగా బాగా దగ్గరగా చూడు, ఇందా దూరంగా చూస్తున్నావు కదా. నిజంగా తెలుసా అందులో ఎంత కారం వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు అనేది నాకు తెలియట్లేదు. ఎనివే ఇక్కడికి నా చేతిలోకి అయితే ఫైనల్ గా వచ్చేసింది. మరి కారపూస తయారీ విధానం ఇప్పుడు మరోసారి చూసేద్దాం. కారపూస తయారు చేసే విధానం: పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి వడగట్టి రసం పక్కనుంచాలి. ఒక బౌల్లో బియ్య పిండి, నువ్వులు, కారం, ఉప్పు, వాము, ముందుగా సిద్ధం చేసుకున్న రసం, తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో కారపూసలా వత్తి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కారపూస రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లీ వాటి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్య పిండి. ఇద్దరు కూడా 2 రకాలు చేశారు, ఒకళ్ళు స్వీట్ ఇంకా హాట్. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈరోజు. అంకిత గారు రండి. సో మీది బియ్య పిండి రసగుల్లా కదా? అవునండి. ఓకే, సో వెయిట్ చేయండి. శ్రీకన్య గారు రండి. సో ఇప్పుడు కారపూస, అది శ్రీనివాస్ గారే వేశారు, బాగా వేశారు చక్కగా.
వెయిట్ చేయండి మీరు కూడా అక్కడ. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఇంకా ఈరోజు ఎవరు విన్ అవుతారో ఆడియన్స్ స్పెషల్లో. ఓకే, మరి చూద్దాం ఆడియన్స్ స్పెషల్లో ఎవరు విన్ అయ్యారో. సో రెండు చాలా బాగున్నాయని అందరూ అన్నారండి. టఫ్ డెసిషనే, కానీ ఒక రిమార్క్ ఏంటంటే చాలా బాగుంది, కానీ ఇది రసగుల్లా పేరు దీనికి కరెక్ట్ కాదని అంటున్నారు. సూట్ అవ్వలేదు అంటున్నారు. పేరు కరెక్ట్ కాదని అందరూ అన్నారు, ఎక్స్పర్ట్స్ కూడా అన్నారు. సో నా తప్పు కాదు, నాకు నచ్చింది. ఓకే, అండ్ సో ఓటు అందరూ కారపూసకేసేసారా? ఓకే, శ్రీకన్య విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. రండి శ్రీకన్య గారు. సో శ్రీనివాస్ గారు, ధన్య గారు, మీ చేతుల మీదుగా ఓకే సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ మీకు. యా వెల్కమ్. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా బియ్యం పిండితో 2 వెరైటీస్ కూడా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. ఈ పండుగ పూట మరో మంచి మా ఊరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి, చూద్దాం. హాయ్, మీ పేరు? రాణి. రాణి గారు, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చిట్కా చెప్తున్నారు? మనకి చలికాలంలో అంటువ్యాధులు వస్తూ ఉంటాయి కదా, అవును. అలా రాకుండా ఉండడానికి మనం స్నానం చేసే వేడి నీళ్ళల్లో కుంకుడుగా వేసుకుంటే అంటువ్యాధులు రావు. కుంగుడుకాయ, అవును. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ సెగ్మెంట్ లో చూసారు కదా 2 వంటలు టేస్ట్ చూసాము, విన్నర్ని కూడా అనౌన్స్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ పేరు ఏంటంటే కిచెన్ క్వీన్. ఇక్కడ ఏంటంటే మన షెఫ్ ఇచ్చిన రెసిపీని 2 పార్టిసిపెంట్స్ చేయాలన్నమాట, ఒకేసారి కుక్ చేస్తారు. సో ఏది బెస్ట్ అయితే వాళ్ళు కిచెన్ క్వీన్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి ఈ పక్కన ఆ పక్కన 2 వంటలు వండుతారు వచ్చి పార్టిసిపెంట్స్. మరి పిలిచేద్దామా వాళ్ళని? సో మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే, కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో పార్టిసిపెంట్స్ కి రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. ఈ రోజు ఏం రెసిపీ ఇస్తున్నారు? అంటే కొంచెం ట్రెడిషన్ ఐటమ్ ఇస్తున్నాను, అంటే పండుగ కదా. ఓకే, అరటికాయ తెలగపిండి కూర చేయాలి. ఓ, అరటికాయతో తెలగపిండి కూర. మంచి హెల్దీ ఐటమ్ కూడా రాజు గారు. పండుగ రోజు మనం అంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటాయి కదా, స్వీట్స్ ఎలాగో తప్పు. అవును, సో దాంతో పాటు కొంచెం హెల్దీ కూడా ఉండాలి. సో అరటికాయ తెలగపిండి కూర ఎవరు చేస్తారండి? రండి. హాయ్. హాయ్, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హాయ్ అండి. మీ పేరు? మాధవి. మాధవి గారు, హ్యాపీ దివాళీ. విష్ ద సేమ్ మేడం, దీపావళి శుభాకాంక్షలు. మీ పేరండి? ధరణి అండి. ధరణి గారు. ఓకే, సో ఇద్దరు విన్నారు కదా, అరటికాయ తెలగపిండి కూర చేయాలి. వచ్చా ఇద్దరికి? ఓకే, చెప్పాను కదా మా పార్టిసిపెంట్స్ అందరూ చాలా చక్కగా ఏవైనా ఎలాంటి వంట చేయడానికైనా రెడీ అనమాట. ఇప్పుడు మీరు ఎలా వంట చేస్తారో అక్కడ కూర్చొని మన స్పెషల్ గెస్ట్లు అలాగే జడ్జెస్ కూడా చూస్తున్నారు కదా. ఫైనల్ గా టేస్ట్ చూసి జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సో మీరు చక్కగా ఫాస్ట్ గా వంట చేసేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, మీరు స్టార్ట్ చేస్తున్నారా? అవునండి, చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీరేం వేస్తున్నారు? జస్ట్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిలేనా? మీరేం పోపు వేస్తారా? అవునండి, వేయండి. సో ఎండుమిరపకాయలు పోపు తినేస్తారు. జనరల్ గా అరటికాయ ఇలాంటి రెసిపీస్ కి బాగా పనికొస్తుంది. అంటే ఆవు పెట్టిన కూర, తెల్లపిండి కూర, పులుసులు ఏవైనా కూడా ట్రెడిషనల్ గా అంటే పండగలప్పుడు చేసుకోవడానికి బాగా మంచి వెజిటేబుల్. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆనియన్స్. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇది పోపు గింజలు వేయాలండి దీంట్లో. తర్వాత కొంచెం పసుపు వేస్తాను, ఎందుకంటే మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆ స్మెల్ అనేది మనకి తెలియదు. పసుపు పచ్చివాసన రాకుండా ఉండడం కోసం ఆయిల్ లో ఇక్కడ ఏంటి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నారా? అవునండి, వేయండి. నెక్స్ట్ వెంటనే కొంచెం పసుపు, వెంటనే కొద్దిగా పసుపు ఇంకా మీరు చక్కగా వేయించుకోండి. సో ఇక్కడ పసుపు కూడా ఫ్రై అయింది. మేడం కొన్ని మన గ్రీన్ చిల్లీస్ వేస్తాము. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత మనం కొంచెం ఆనియన్స్ వేస్తాము. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మీరు? నేను దీంట్లో కొన్ని కర్రీ లీవ్స్ వేస్తున్నాను, కరివేపాకు. ఓకే ఓకే, తర్వాత దీంట్లో 1/2 స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, వేగిన తర్వాత ఈ బనానా పీసెస్ దీంట్లో అరటికాయ ముక్కలు. ఓకే,
మీరండి? అరటికాయ ముక్కలు కలిపేసుకోండి. ఇవేంటి ఆల్రెడీ ఉడికించారా? అవునండి, కొంచెం ఆల్రెడీ ఉడికించేసి పెట్టారు. ఓకే, కొంచెం సాల్ట్. సో ఆల్రెడీ ఉడికించేసిన అరటికాయ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనుకుంటా కదా? అవునండి. దీంట్లో కొంచెం నేను కారం వేస్తున్నాను. ఓకే ఓకే, ధరణి గారు మీరు కూడా కారమా? నెక్స్ట్ కారం అండి. ఓకే, అంటే యాక్చువల్గా ఇలాంటి కర్రీస్కి ప్రొసీజర్ ఒకటే ఉంటుంది, అంటే ట్రెడిషనల్గా మనం అదే ఫాలో అవుతూ వస్తాం కాబట్టి ఇంచుమించుగా అలాగే ఉంటాయి. ఏంటంటే కొంచెం పిండి గురించి తెలిసిన వాళ్ళు కొద్దిగా ప్రయోగాలు చేయడానికి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కళ్ళ చేతులు బట్టి కూడా వంట టేస్ట్ మార్పు, క్వాంటిటీస్ వేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ అండి కొంచెం ధనియాల పొడి వేయించేసి పొడి చేసేసారా? అవునండి. ఓకే, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి, ఉప్పు కారం వేసేసరి ఇప్పుడు ధనియాల పొడి. ఓకే, తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ కి మనం కరివేపిండి వేస్తాము. కరివేపాకు. ఒక్క నిమిషం. ఓకే, అక్కడ కరివేపాకు కలిపేసి. ఓకే, లాస్ట్ కి మనము ఫినిషింగ్ టచ్ గురించి తెల్లపిండి దీంట్లో యాడ్ చేస్తున్నామండి. ఫినిషింగ్ ఏనా? అయిపోయినట్టేనా? ఇంకా ఒక 2 minutes పెట్టేస్తే తెల్లపిండి పైన చాలా వేయండి. తెల్లపిండి కదండి, తెలియలేము. ఒక 2 minutes క్లోజ్ చేసేసి. ఓకే, ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, కొత్తిమీర వేసేస్తున్నారా? ఇక్కడ మీరు చూస్తారా? ఇంకా ఆల్మోస్ట్ ఇది మాడిపోతుంది మేడం. మాడిపోయే స్టేజ్కి వచ్చేసింది, ఇంకా తీసేస్తాయి. అయిపోయినట్టేనా అయితే? అవునండి. సరే తీద్దామా? చేసేనా? ఆఫ్ చేసేనా? ఓకే, అయిపోయింది. ఇంకా తీసేనా? క్యారెట్ ఫ్రీ చేశారా? ఇంకొంచెంగా పడిపోతుంది. వాటర్ లో వేసి పెట్టారు కూడా కదా? అవునండి, ఫ్రెష్ గా ఉంటుంది. బాగా ట్రై చేస్తున్నారు అనమాట. నేను చెప్పేవన్నీ బాగా వింటున్నారని నాకు అర్థమైంది. కొత్తిమీర వేస్తున్నారా? కొంచెం. ఓకే, సో 2 రకాలుగా మనకి తెలగపిండి, అరటికాయ తెలగపిండి కూర రెడీ. ఓకే, నువ్వు టేస్ట్ కి తీసుకువెళ్ళిపో. అక్కడ జడ్జెస్ మన గెస్ట్లు రెడీగా ఉన్నారు కాబట్టి. ఓకే, నేను ఈలోగా ఒక మంచి మామిడి చిట్కా చెప్పిస్తాను. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, మరో మంచి మామిడి చిట్కా చెప్పించి గిఫ్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఏం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? గీత. గీత గారు, ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. మరి ఏం చిట్కా చెప్తున్నారు మా కోసం? నిమ్మకాయలు చాలా తాజాగా ఉండాలి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి నిమ్మకాయలు అందులో ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 3 నెలల వరకు పాడవు. 3 నెలల? నిజంగా మీరు ట్రై చేశారా? ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ అరటికాయ తెలగపిండి కూర. ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ గా చేశారు. సో చూద్దాం మరి టేస్ట్ ఏది ఎవరిది ఎలా ఉందో. సో ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. సో శ్రీనివాస్ గారు యాక్చువల్గా ఇద్దరు ఎవరు ఏది చేశారో చెప్పకుండా టేస్ట్ నుంచి చాలా జెన్యున్ గా ఇద్దాం అనుకున్నారు, కానీ పొరపాటుగా పిలిచేసాను, అలవాట్లో పొరపాటు. సో ఈసారికి టేస్ట్ చూడండి, టేస్ట్ లో కూడా తెలిసిపోద్ది కదా ఆబ్వియస్ గా. గుర్తుపెట్టుకోండి టేస్ట్ ని. ఓకే, వెళ్ళండి. ధరణి గారు మీరు రండి. సో ధన్య, ఓకే టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో. శ్రీనివాస్ గారు చాలా బాగా చూస్తున్నారు దాన్ని. కాదండి, రెండు చాలా బాగున్నాయి. రెండు చాలా బాగున్నాయా? యాజ్ యూజువల్. కాదు కాదు కాదు, దీని లోపల కొంచెం నాకు అంటే టేస్ట్ మొత్తం దాంట్లోకి వెళ్ళలేదు అనిపించింది. ఇది చాలా బాగుందండి, కాకపోతే స్పైస్ లెవెల్స్ కొంచెం హై ఉన్నాయి. అంటే నాకు టాలరబుల్ గా ఉంది, కానీ మీరు చాలా తక్కువగా తింటారా? అంటే కారం అదంతా నాకు టాలరబుల్ గానే ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి మామూలుగా. కొంచెం తగ్గించాలి ధరణి గారు. కాదు కాదు, ఇప్పుడు ఫస్ట్ తీసుకొచ్చారు మాధవి గారు, అది పీసెస్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. సో అందువలన ఆ మసాలా అంతా కూడా ఇట్స్ నాట్ ఏబుల్ పట్టలేదు. అదేంటంటే పీసెస్ రైట్ సైజ్ లో ఉన్నాయి అండ్ ఇట్స్ స్పైసీ, బట్ ఇట్ కుక్డ్ వెల్. స్పైసీగా ఉంటే కూడాను మనకు రైస్ తో కానీ చపాతీతో కానీ వెన్ యూ టేక్ ఇట్ యాజ్ సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఓకే, సో అయితే ధరణి గారు విన్నర్ అన్నమాట, కిచెన్ క్వీన్. ఓకే, సో ఈరోజు కిచెన్ క్వీన్ ధరణి గారు. ధరణి గారు రండి, కంగ్రాచులేషన్. సో ఒకసారి మీరిద్దరు ఇలా వస్తే మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ ధరణి గారండి. ధరణి గారు తయారు చేసిన అరటికాయ తెలగపిండి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ తెలగపిండి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత తెలగపిండి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే అరటికాయ తెలగపిండి కూర రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా చక్కటి టేస్టీ ఐటమ్ ని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి ఒక మంచి టేస్టీ ఐటమ్ చేయడానికి రాజు గారు రెడీ అండి. సో రాజు గారు, దీపావళి గెస్ట్లు ఉన్నారు, అన్ని దృష్టిలో అంటే పెట్టుకుని దీపావళి అనగానే కొంచెం స్వీట్ కదండి, కొంచెం కాదు బాగా స్వీట్. బాగా ఆల్రెడీ సమోసా చేస్తున్నాను. సమోసా హాట్ కదా, ఫ్రూట్ సమోసా చేస్తున్నాను. ఓ స్వీట్ గానా? ఓకే, కట్టమిట్టగా అన్ని కనిపిస్తుంది. కట్టమిట్ట కదండి, ఓన్లీ స్వీట్, మొత్తం స్వీట్ గానే ఉంటుంది. ఓన్లీ ఫ్రూట్స్. అవునండి. బాగుంది ఇదేదో. ఓకే, ఫ్రూట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ఫ్రూట్ సమోసా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, డాల్డా 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 కప్పు, ఆపిల్ ముక్కలు 1 కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, దాల్చిన చెక్క పొడి చిటికెడు, జీడిపప్పు పొడి 1/2 కప్పు. ఫ్రూట్ సమోసా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, మన గెస్ట్లు కూడా వెయిటింగ్ ఫ్రూట్ సమోసా ఎలా ఉంటుందని. తప్పకుండా అండి. ఫ్రూట్ సమోసా ఎప్పుడైనా విన్నారా మీరు? చాలా ఇంట్రెస్టింగ్. పొద్దు నుంచి సర్ప్రైజ్ గా ఉన్నాయి వీళ్ళకన్నీ ఐటమ్స్ అన్ని కదా శ్రీనివాస్ గారు. ఎక్సైటింగ్ గా ఉంది వాళ్ళని సర్ప్రైజ్ చేస్తుంటే. సో సో అంటే ఇక్కడ మనం స్టఫింగ్ ఫ్రూట్స్ అది ఇస్తున్నామండి. మామూలుగా ఇప్పుడు మేము ముందుగానే సమోసా పిండి ఉంటుంది కదా, సో రెగ్యులర్ మనం కొద్దిగా చిటికెడు ఉప్పు వేసాను. సో ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకు. అంటే మరీ చప్పగా ఉన్న బాగోదు, దానికంటే స్వీట్స్ లో కూడా కొంచెం చిటికెడు ఉప్పు అనేది వేస్తుంటారు పాయసం ఇలాంటి వాటిల్లో కూడా. సో దీంట్లో ఏంటంటే కరిగించిన డాల్డా వేసాను, కొంచెం ఉప్పు వేసి కలిపేసి ముందుగా పెట్టాను. మైదాలో డాల్డా ఉప్పు వేస్తాను నేను. సో మధ్యలో మనం స్టఫ్ చేసుకుంటాం కదా, స్పూన్ ఉంది. సో యాపిల్ ముక్కలండి, ఓకే, అలాగే బనానా, దానిమ్మ గింజలు. సో ఇక్కడ పంచదార పొడి చేసాము ఫైన్ గా ఉండడం కోసం. అవునండి. సో అలాగే జీడిపప్పు పొడి పౌడర్లా చేసేసుకున్నాం. దాల్చిన చెక్క పొడి అండి, దాల్చిన చెక్క పొడి. ఓకే, సో ఫ్రూట్స్ కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. షెఫ్ సీక్రెట్, షెఫ్ సీక్రెట్, స్పెషల్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకో. ఆ ప్లేట్ ఇస్తారా? చికెన్. సో ఈ చందమామల అమృతంలో ఏదైనా మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు త్రూ అవుట్ ద ఫిల్మ్ షూటింగ్ కి? నాకైతే హార్నెస్ వేసుకొని రోప్ వర్క్, మూన్ వాకింగ్, మూన్ జంపింగ్, అవన్నీ చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే హీరోయిన్స్ ఎవరు ఫైట్ మాస్టర్స్ ఎప్పుడు పని అనేవి తక్కువ, వి నెవర్ వర్క్ విత్ దెమ్. సో ఈ మూవీలో అంత సూపర్బ్ ఎక్స్పీరియన్స్. సో ఒకటే మూవీలో మీకు అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ కదా, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ మనం ఒత్తేసుకోవాలి చపాతీలా. శ్రీనివాస్ గారు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆడియన్స్ చాలా మంది, అంటే ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా తక్కువ సినిమాలు చేస్తూ ఉంటారు, చాలా సెలెక్టెడ్ గా చేస్తారన్న సంతోషం ఉంది. సో డైరెక్షన్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు కదా. అవును, విన్నాము. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేసుకునే కథలే మాకు చాలా డిఫరెంట్ గా కొత్తగా అనిపిస్తుంటాయి. అలాంటిది మీరు డైరెక్ట్ చేయబోతున్నారంటే వి ఎక్స్పెక్ట్ మోర్ కదా. సో ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతున్నారు, ఏమైనా క్లూ ఇస్తారా మాకు? అంతా మీరే రెడీ చేస్తున్నారా ఇదంతా? మొత్తం రాసింది నేనేనండి. బాగుందని అనుకుంటున్నాను ప్రస్తుతానికి, కానీ నా కథ గురించి నేను చెప్పుకోవడం అందరూ చెప్పుకుంటుంటారు. సో చూసి మీకు కూడా నచ్చితే బాగుంటుంది, నాకు కూడా బాగుంటుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయి మమ్మల్ని మాటల్లో పెట్టి కొద్దిగా వాటర్ సరిపోతుంది. సో మిగతా ప్రాసెస్ అంతా మామూలు మనం సమోసా చేసుకుంటాం కదండి. సో కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని. ధన్య, ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు కుక్ చేస్తుంటారా? నేను చాలా చేస్తానండి.
హాట్ వాటర్ బాయిలింగ్, ఓహో మిల్క్ బాయిలింగ్, కోల్డ్ వాటర్ కూడా, హాట్ వాటర్ బాయిలింగ్, మ్యాగీ మేకింగ్ ఇవన్నీ చేస్తాం. ఇంత కష్టమైన వంటలు మాకు రావు. మా పార్టిసిపెంట్స్ కి కూడా గ్రేట్ సోఫిస్టికేటెడ్ షెఫ్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో స్టఫ్ స్టఫ్ చేసేసుకున్నాం. సమోసాలో చుట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన మనం చుట్టేసుకొని ఒకేసారి ఫ్రై చేస్తాం. ఓకే, సో ఈ చందమామ అమృతం ఎలా ఉంటుందా అని ఆడియన్స్ అందరూ కూడా చాలా అంటే వింటున్నప్పటి నుంచి వాళ్ళకి చాలా క్యూరియస్ గా అసలు ఒక మూన్ లో ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అనేది. ఈ సినిమాకి అంటే మెయిన్ హైలైట్స్ లాంటివి ఏంటి అంటే సినిమానే ఏం ఎంజాయ్ చేస్తారు బాగా సినిమాకి వచ్చిన తర్వాత? ఈ సినిమా ఇంతకుముందు అంటే వాళ్ళు చెప్పే మాట కానీ ఈ సినిమా విషయంలో నిజం అండి. ఇంతకుముందు మీరు చూసిన ఏ సినిమా లాగా ఉండదు. అండ్ లాస్ట్ 1 hour మూవీ మూన్ పైన ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి ఫస్ట్ టైం షూట్ చేసి ఒక ట్రయల్ వర్షన్ ఎవరికి చూపిస్తే ఓ మీరు కూడా ఇలా చేయడానికి ట్రై చేస్తున్నారా అని అడిగారు. సో అంత రియలిస్టిక్ గా వచ్చింది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి హైలైట్. ఓకే, యాక్చువల్గా అమృతం అనేది చాలా హిట్ సీరియల్. అది ఎన్నిసార్లు వేసినా కూడా దానికి ఆ వ్యూవర్షిప్ అనేది తగ్గదు. అంటే దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? అంటే క్యారెక్టర్స్ అన్ని ఎక్స్టెన్షన్స్ ఆఫ్ అమృతం అండి. అంటే నేను అమృతం, సంజీవిని, అంజీ ఉన్నాడు, అంజీ వాళ్ళ వైఫ్ అండ్ అప్పాజీ, అందరూ సేమ్ క్యారెక్టర్ ఎక్స్టెండ్ అయ్యి. ఓకే, చందమామకి ఎలా వెళ్ళారు అనేది మాత్రం చాలా సస్పెన్స్ ఏమో కదా. అంతేనా? కానీ ఆడియన్స్ కి మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందని మా నమ్మకం. ఎందుకంటే ఆ మూన్ పైన అనేది అన్ఇమాజినబుల్. ఇక్కడ మన టాలీవుడ్ స్క్రీన్ మీద చూడడం, అండ్ అలాగే రెగ్యులర్ సినిమాల నుంచి కొంచెం ఒక డిఫరెంట్ గా ఉంటే వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది కాబట్టి. అండ్ ఈ సినిమా నాకు తెలిసి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి ఇందులో లాట్స్ ఆఫ్ క్లీన్ హ్యూమర్ అండ్ ఆల్సో ఇట్స్ ఫ్యాంటసీ. నేను చిన్నప్పుడు చాలా మంది నేను ఆస్ట్రోనాట్ అవుతాను, అందులో కష్టాలు వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ అమృతం ని కూడా చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఫాలో అయ్యేవారు. సో అవే క్యారెక్టర్స్ కాబట్టి ఇంకా బాగా ఇందులో ఇంకా కొంచెం ఆ గెటప్స్ ఇవన్నీ కూడా బాగా నచ్చే ఛాన్సెస్. ఓకే ఓకే, సో కొంచెం మనం స్లో ఫైర్ లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఫుల్ గా ఉన్నట్టుంది బాగా. అంటే సమోసా మునిగేలాగా మనకు ఆయిల్ ఉంటే బాగా వేగుతాయి కదా రాజుగారు, మొత్తం ఈవెన్ గా. లేదంటే దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ వేయించడం కష్టం. సో రాజుగారు వేగితే మనకి సమోసా రెడీ కదా? రెడీ అండి. ఆఫ్ చేసేద్దాం రాజుగారు. ఆఫ్ చేసేయండి. కరెక్ట్ గా మంచి కలర్ వచ్చాయి. అండ్ మనకి ఆ పైన ఇది మాత్రమే ఫ్రై అయితే చాలు, లోపలదాకా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మామూలుగా అంటే మనకి సమోసా ఎప్పుడు కూడా లోపలి మనం ఆల్రెడీ కుక్ చేసి పెడతాం కాబట్టి మనకి ఆ మెయిన్ బయటది జాగ్రత్తగా ఫ్రై చేసుకోవటమే ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఎవరికైనా పెట్టి సమోసా అనగానే జనరల్ గా రొటీన్ గా ఒక టేస్ట్ అలవాటు పడిపోయి తింటారు కదా రాజు గారు. వాళ్ళు బయట చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఆహా ఇదేదో బాగుంది అనేది. అంటే ఇంతకు ముందు కూడా మీరు డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం వేసి చేశారు, అలాగే ఇది వాటికి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయాయండి సమోసాలు. మరి మేము టేస్ట్ చుట్టమే మిగిలింది. టేస్ట్ చూసే ముందు ఫ్రూట్ సమోసా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ సమోసా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కరిగించిన డాల్డా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరొక బౌల్లో ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు, పంచదార పొడి, జీడిపప్పు పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఈ చపాతీని మధ్యకు కట్ చేసి సమోసాల్లా చుట్టుకుని మధ్యలో స్టఫింగ్ మిశ్రమం ఉంచి నీటితో అంచులు తడిపి మూసివేయాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ సమోసా రెడీ. ఓకే, మరి ఫ్రూట్ సమోసా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మేమందరం కలిసి టేస్ట్ చేస్తాము. బాగుంది కదా. ఈ ఫ్రూట్స్ కూడా కుక్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ లోకి వచ్చాయి కదా. అంటే బేసిక్ గా బనానా బాగా అన్నిటినీ కలిపింది అనిపిస్తుంది. అవును కదా, అన్ని ఫ్రూట్స్ అంటే చక్కగా మెత్తబడి బాగుంది. చాలా బాగుంది. సో శ్రీనివాస్ గారు ఎలా ఉంది? చాలా బాగుందండి. నాకు బనానా స్ప్రింగ్ రోల్ అని చాలా ఇష్టం ఉండేది అనమాట. వెనిలా ఐస్ క్రీమ్ తినేది చాలా 3 ఏళ్ళ నుంచి ఎక్కడ దొరకలేదు ఇండియాలో. దొరికిందా మా షోలో? ఓకే, కానీ చాలా బాగుందండి ఫ్రూట్ సమోసా. ఒక మంచి వెరైటీ కాంబినేషన్. ట్రై చేయండి. సమోసా బాగా ఇష్టపడే వాళ్ళకి స్వీట్ సమోసా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. గిఫ్ట్ నేను వచ్చేసానండి పార్టిసిపెంట్ చేత మంచి మా ఊరి చిట్కా చెప్పించడానికి. మరేం చిట్కా చెప్తారో చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? పద్మనండి. పద్మ గారు బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. మరి మా కోసం మంచి చిట్కా చెప్తారా? చెప్పండి.
దోశ పిండి వేసే ముందు క్రిస్పీగా ఉండాలంటే 2-3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి 10 నిమిషాలు. దోశ పిండిలో షుగర్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 రుచికరమైన వంటలతో పోటాపోటీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈరోజు కూడా చక్కగా బోల్డన్ని రకాల పిండి వంటలు అన్ని రెడీగా ఉన్నాయండి, స్వీట్స్, హాట్స్. మరి చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపేట్ పిలిచేద్దాం, రండి. హాయ్. హ్యాపీ దివాళీ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటి? పద్మావతి గారు. ఎందుకలా భయపడుతున్నారు? ముందుకు రండి చక్కగా. ఈరోజు అందరూ పటాకాయల్లో మాట్లాడాలన్నమాట. సో పద్మావతి గారు ఏం వంట చేశారు? పాలపూరి. పాలపూరి ఏదా చివరి ఐటమా? అవునండి. సో ధన్యకి స్వీట్ ఇష్టం కాబట్టి చక్కగా ఫాస్ట్ గా తినేసింది. నిజంగా చాలా బాగుంది. చాలా బాగుందా? శ్రీనివాస్ గారు కూడా మనకి ఇక్కడ మనసు మార్చుకున్నారు. పొద్దున్నే రాగానే స్వీట్ లోకి చేంజ్ అయ్యారు. ఓకేనా? ఓకే, వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ కూడా స్వీట్ తో స్టార్ట్ అయిందండి. చూద్దాం మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏమంట చేశారు. రండి. హాయ్. హ్యాపీ దివాళీ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మీ పేరేంటి? రజిత. రజిత గారు మీరేమంట చేశారు? మొక్కజొన్న వడలు. మొక్కజొన్న వడలు హాట్. ఓకే, బాగున్నాయండి, చూడ్డానికే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి వడలు. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, సో ఒక స్వీట్ హాట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ఏమని చేశారో చూద్దాం, రండి. హాయ్. మీ పేరండి? అంజని గారు. మీకు కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీరేం చేశారు? వెరైటీ పాలకోవా. ఓకే. ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దామండి, రండి. మీ పేరండి? సునీత. సునీత గారు హ్యాపీ దివాళీ. ఏమంటే చేశారు? మిర్చి మసాలా. మిర్చి మసాలా ఇదా? ఓకే, 4 వంటలు అయిపోయినండి. ఇంకా ఫైనల్ గా లాస్ట్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం, రండి. హాయ్. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. మీ పేరండి? స్వప్న. స్వప్న గారు మీరేం చేశారు? అరిసెలు చేశారా? ఓకే, వెరీ గుడ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ట్రై చేస్తున్నాను. ఓ, ఇది ఏంటంటే ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ ఐటమ్ అన్నమాట స్వీట్స్ లో. ఓకే ఓకే ఓకే, వెరీ నైస్. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, సో ఈరోజు అన్ని కూడా చక్కగా మంచి ట్రెడిషనల్ ఐటమ్స్ అలాగే స్వీట్స్, హాట్స్ టేస్ట్ చూడటం అయిపోయింది. మరి చూద్దాం ఈ 5 ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే, మరి మన జడ్జెస్ అలాగే స్పెషల్ గెస్ట్లు ఇద్దరు కూడా అంటే మొత్తం 4 చాలా బాగా థింక్ చేసి మొత్తానికి ఒకటి చేశారండి. ఫైనల్ గా ఏం థింక్ చేయలేదు, ఒక టై వచ్చింది అనమాట. ఓకే, వాళ్ళిద్దరికి ఒక డిష్ నచ్చింది, మాకిద్దరికి వి లైక్ సమ్. అటు ఇద్దరికి ఒక డిష్, ఇటు ఇద్దరికి ఒక డిష్ నచ్చింది అనమాట. అంటే కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ కార్న్ వడలు అండ్ అరిసెలు. ఓకే, ఫైనల్ గా బ్రేక్ చేసాం టై. ఓకే, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్. ఓకే, సో రాజు గారు ఏది బాగుందండి? అంటే బేసికల్ గా ఈరోజు అంటే పండుగకు తగ్గట్టుగా వాళ్ళు అన్ని రకరకాలుగా చేసుకొని వచ్చారండి. దీపావళి అనగానే స్వీట్స్ అంటాం కదా, సో నా 3 రకాల స్వీట్స్ వచ్చాయి, హాట్స్ వచ్చాయి, గారెలు మామూలు అది. అవును. సో ఫైనల్ గా రెసిపీ ఆఫ్ ద డే మొక్కజొన్న వడలు అండి. ఓకే, బేసిక్ గా అన్ని బాగా చేశారండి. సో ఏదో అన్ని వంటలు బాగున్నాయండి, అన్నిట్లోకి టై అయ్యి మొత్తానికి ఫైనల్ గా మొక్కజొన్న వడలకి కొంచెం ఎక్కువ ఓట్లు పడ్డాయి అనమాట. ఓకేనా? ఏం డిసప్పాయింట్ అవ్వదు మీరు అందరూ కూడా. సో కంగ్రాట్స్ అండి, మీరే విన్నర్ ఈ రోజు. సో ధన్య అండ్ శ్రీనివాస్ గారు మీరు ఒకసారి వస్తే గిఫ్ట్ ఇద్దాం. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఆ గిఫ్ట్. మీకు కూడా గిఫ్ట్ అండి. మీ కర్రీ కూడా చాలా బాగుందని చెప్పారు, శ్రీనివాస్ గారికి బాగా నచ్చిందంట. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే మొక్కజొన్న వడలు. మరి మొక్కజొన్న వడలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మొక్కజొన్న వడలు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు,
వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మొక్కజొన్న వడ రెడీ. ఓకే, మరి చూసారు కదండి హైదరాబాద్ లోని బండ్లగూడలో దీపావళి స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. దీపావళి రోజు చక్కగా బోల్డ్ అని మంచి మంచి వెరైటీస్ టేస్ట్ చూసాము, హాట్స్ అన్ని చూసాము. అండ్ అలాగే మన గెస్ట్లు కూడా చాలా చాలా కబుర్లు చెప్పేశారు కదా, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, నో డౌట్. అండ్ ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. అండ్ వన్స్ అగైన్ మీ ఇద్దరికి కూడా హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కూడా చెప్పేస్తారా? అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళీ. అభిరుచి ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఎంజాయ్ చేశారు కదా ఇవాళ దీపావళి స్పెషల్ అభిరుచి ఆన్ వీల్స్ ని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.